చెప్పండి, అంటే నిన్నటి నుంచి చూస్తుంటే కూడా ఉధృత వాతావరణము, గో బ్యాక్ పోలీస్ అంటూ సీఎం దిష్టి బొమ్మ తగలబెట్టినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు, అసలు ఏం జరిగింది హెచ్సిలో? ముందుగా నమస్కారం. నా పేరు ఉమేష్ అంబేద్కర్, నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. నిన్న మేము ఒక ప్రొటెస్ట్ కాల్కైతే మేము పిలుపునిచ్చాము. ఎందుకంటే టీఎస్ ఈ పాస్ గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు రాని సిచ్యువేషన్. దానివల్ల ఏమైపోతుందంటే విద్యార్థులు ఎవరైతే ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు ఎస్పెషల్ వాళ్ళకు ఇక్కడ హాస్టల్ ఫండ్ తర్వాత ట్యూషన్ ఫీజు ఇవి రెండు కూడా ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. అవి ఏవైతే పథకాలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నా అవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అవి అక్కడ రిలీజ్ చేశామని వాళ్ళు దాంట్లో చూపిస్తున్నా అక్కడ యూనివర్సిటీ అకౌంట్స్లో పడలేని సిచ్యువేషన్. దీనివల్ల విద్యార్థులు ఎస్పెషల్గా ఎవరైతే తెలంగాణ అకౌంట్లో పడిందా పడలేదంటున్నారు. యాక్చువల్గా రిమిటెడ్ అని వస్తుంది కానీ ఇక్కడ అకౌంట్లోకి రాలేదు. దానివల్ల ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసులకు వెళ్ళడం అది వెళ్ళడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇట్లా దేశంలోని ప్రతిష్టాతమైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సీట్ రావడమే చాలా కష్టం. అటువంటిది ఇక్కడ సీట్ తెచ్చుకొని చాలా మంది ఇక్కడ చదువుకోవాలని ఆశతో వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చదువుకునే వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ ఏదంటే డిగ్రీ పూర్తి అవుతుంది కానీ పట్టారాని సిచ్యువేషన్. గోల్డ్ మెడల్కి అర్హులు అవుతారు, అయినప్పటికీ కూడా గోల్డ్ మెడల్కి తీసుకోవాలంటే ఫీజు కంప్లీట్ పే చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంసీఏ ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ వాళ్ళకి ఆ ప్రొవిజనల్ లేకపోవడంతో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్. అది కేవలం విద్యార్థులకు ఒకటే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ భారం మోగుతున్నారు. ఎలాగంటే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ డిగ్రీ వస్తేనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో వాళ్ళు వడ్డీలతో రుణాలు తీసుకొని రావడం, మళ్ళీ అది ఆ భారం మోయడం, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మేము నిన్న ప్రొటెస్ట్ కాల్ చేసాం. ప్రొటెస్ట్కి వస్తే తెలంగాణ పోలీసులు వచ్చి మా స్టూడెంట్స్ పైన నిన్న చేతిలో ఉన్న దిష్టి బొమ్మను లాక్కోవడం జరిగింది, తోపిసలాడ జరిగింది, నాకు ఇంజరీ అయ్యింది. ఆ తర్వాత మా మహిళా క్యాడర్ ఒక అమ్మాయి చెవులో ఉన్న రింగ్ కూడా ఇరిగిపోయే సిచ్యువేషన్. ఆ పోలీసు జులుం మేము ఖండిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిది కూడా మాకు విన్నపం, అలాగే మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు తక్షణమే మాకు ఏవైతే ఉన్నాయో బకాయిలన్నీ మా స్టూడెంట్స్ యూనియన్ అకౌంట్లోకి పడాలి. అలాగే టైమ్లీ డిస్బర్స్మెంట్ అనేది జరిగితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావని మేము ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ స్టూడెంట్ యూనియన్ తరఫున సైలెంట్ ప్రొటెస్ట్ ఎందుకు చేయలేకపోయినా, శాంతియుతంగా ఎందుకు చేయలేకపోయినా? ఆల్రెడీ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చినప్పుడు గవర్నర్ గారికి లెటర్ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ రోజు వరకు కూడా మాకు ఏ సమాధానం రాకపోవడంతో మేము ఈ ప్రొటెస్ట్ కాల్ చేయడం జరిగింది.